హాయ్. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి గురించి పేపర్లో ప్రకటన ఇచ్చారు. అంటే బీసీల మీద దౌర్జన్యాలు జరిగితే దాని గురించి వాళ్ళ కఠినంగా శిక్ష పడుద్ది. 2 సంవత్సరాలు అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, ఏదో ప్రకటన చేశారు. ప్రకటన కాదు కదా చేయాల్సింది, అది కోర్టు నుంచి అమలు చేయాలి కదా. కోర్టు ఆమోదించాలి, రాజ్యాంగం ఆమోదించాలి. ఇవన్నీ జరిగాక కదా దాని గురించి మనం అమ్మయ్య మనకి రక్షణ దొరికింది అనేసి మనం అనుకోవటానికి పేపర్లో వేసేస్తే అయిపోద్దా? అది అందరూ ఆమోదించినట్టేనా అనేసి మీరు సంకలు గుద్దుకుంటున్నారా? రామచంద్ర యాదవ్ గారు ఆలోచించి ప్రశ్నించినంత విధంగా కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారా? మనల్ని ఎప్పుడు మోసం చేయటమే ఈ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అన్నా అవని, వైసీపీ ప్రభుత్వం అవని, టీడీపీ ప్రభుత్వం అవని, ఏ ప్రభుత్వం అయినా సరే మనల్ని మోసం చేస్తారు తప్ప, ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప, మనకు కావాల్సింది మనకు వాళ్ళు ఇవ్వటానికి, మనం ఎక్కడ అభివృద్ధిలోకి వచ్చేస్తామో, అభివృద్ధిలోకి వస్తే అధిక శాతం ఉన్న మనం వాళ్ళకి కావాల్సినట్టుగా అనుకూలంగా మనం మారలేం కాబట్టి, మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ మాట మనం వినం కాబట్టి, చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి అనుకూలంగా ఏది చేయరు. కానీ మనం అడుక్కోకూడదు, మనం సాధించుకోవాలి. ఎందుకంటే మనకి బలం ఉందబ్బా, బలం ఉంది, బలగం ఉంది, అధికారం ఉంది, ధైర్యం ఉంది, దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఉపయోగించట్లా. మీలో ఉన్న శక్తి, మీలో ఉన్నది మీకు తెలియట్లా, మీరు గుర్తించట్లా. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు లేదని అనుకుంటున్నారా? మీరు పోరాటం చేస్తే మీ తరపున న్యాయంగా నిలబడటానికి, మీ పోరాటానికి అండగా నిలబడటానికి రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఇంకా మిగిలిన బీసీ నాయకులు కూడా ఉన్నారు. ఏ సమయంలో బయటికి రావాలో ఆ సమయంలో తప్పకుండా బయటకు వస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా ముందు రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్గా నిలబడండి. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఎంత బంగారు పళ్ళానికైనా గోడడ్డం కావాలి అంటారు. ఇప్పుడు మనకి కావాల్సింది కూడా ఒక గోడ. అది ఎవరు? రామచంద్ర యాదవ్ గారు. ఒక బలమైన గోడ మనకు అండగా నిలబడటానికి. ఇప్పుడు ఏమీ లేక, సపోర్ట్ లేక, కాపాడేవాళ్ళు లేక చాలాసార్లు చాలామంది అలమటించాం. ఈ రోజున సపోర్ట్ మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆలోచించాలబ్బా? రేపు భవిష్యత్తు తరాల కోసమైనా పోరాడాలిగా. అప్పుడు తెల్లవాళ్ళు మన కోసం మన దేశాన్ని ఆక్రమించినప్పుడు అప్పుడోళ్ళు కూడా అమ్మో మా ప్రాణాలు పోతాయేమో మాకెందుకులే అని అనుకుంటే మనకి స్వతంత్రం వచ్చేదా? చెప్పండి, వచ్చేదా? మనం ఈ రోజున కాళ్ళ మీద కాలేసుకుని మన ఇంట్లో మనం పడుకునేవాళ్ళమా, కూర్చునేవాళ్ళమా? వాళ్ళ కాళ్ళ కింద బానిసల్లాగా పడి ఉండేవాళ్ళం. కాబట్టి రేపు భవిష్యత్తు తరాల కోసం ప్రాణాలు త్యాగం చేయడంలో తప్పు లేదు, చరిత్రలో నిలిచిపోతారు. ఈ రోజున ఆ చరిత్ర మనం వాళ్ళని తలుసుకుని నివాళులు అర్పిస్తున్నాం, పూజిస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత హ్యాపీనో తెలుసా ఈ సిచ్యువేషను. మనం ఎవరన్నా మన ఇళ్లలో ఎవరన్నా మరణించినా, మన అమ్మలు కానీ, నాన్నలు కానీ, అత్తలు కానీ, మామూలు కానీ ఎవరైనా సరే, మనం మాత్రమే తెలుసుకుంటాం వాళ్ళ గురించి. కానీ వాళ్ళని ఒక చరిత్రలో నిలబడిన వాళ్ళని ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. రాజకీయ నాయకులు కానీ, సామాన్యుడు కానీ, సీఎం కానీ, పిఎం కానీ తెలుసుకుంటారు. ఈరోజు పూలే దంపతుల గురించి కూడా బోల్డ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు, వాళ్ళు తలుసుకుంటున్నారు.
అలాగే ఏదో ఒక మూల నిలబడండి అబ్బా. పోయేదేమని చెప్పండి, ప్రాణం ఎప్పుడైనా పోయేదేగా, గ్యారెంటీ లేదు కదా. రుచికి టీవీకి గ్యారెంటీ ఉంది, కానీ ఇన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మనకు లేదు. కాబట్టి పోరాడండి. మీ భార్య బిడ్డలకి మీరు రేపొద్దున్న గర్వంగా నిలబడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీల కోసం పోరాటం చేయండి. రేపు 22వ తారీఖున మహాగర్జన రామచంద్ర యాదవ్ గారు పెట్టేదానికి సహకరించండి, విజయవంతం చేయండి. ఆ ప్రోగ్రాం రేపొద్దున్న మిగిలిన రాజకీయ నాయకులకి దడ పుట్టించండి. బీసీ సంఘాల వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీ సంఘాలు మీకుంటాయి, కానీ పోరాటం వచ్చినప్పుడు అన్ని సంఘాలు ఏకం అవ్వాలి, అందరం ఏకం అవ్వాలి. అప్పుడే మనం ఏదన్నా సాధించగలుగుతాం. నువ్వు ఒక బీసీ సంఘం అని పెట్టి ఆ సంఘం వరకే నువ్వు పోరాడుతూ ఉంటే, ఆ సంఘం వరకే నువ్వు నిరాహార దీక్ష చేసినా, ఒక ఏదన్నా ఒక పోరాటం చేసినా నీకెవరు సాయం చేయరు, నీకెవరు దడవరు. అన్ని సంఘాలు ఏకమవ్వండి. మహాభారతంలో ద్రౌపది చెప్పుద్ది, మీ 5గురు కలిసే ఉండండి. మీ 5గురు కలిసి ఉంటేనే సాధించగలుగుతారు, విడివిడిగా పోరాడొద్దని చెప్పుద్ది. అలాగే సాధించగలిగారు వాళ్ళు మన కృష్ణయ్య అండతో. అలాగే ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు అండ మనకు ఉంది. అలాగే మీరంతా ఏకమవ్వండి. ఆయన ముందుని నడిపిస్తారు. మన హక్కుల్ని మనం సాధించుకుందాం. మనం ముందుకెళ్ళటానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు, దానికి దారి చూపించే నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ కూడా ఏదో వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి సంకలు గుద్దుకోకండి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అది ఎంతవరకు కరెక్టా కాదా, 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించి ఆనందపడండి. నేను చెప్పే దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. దయచేసి నన్ను తిట్టుకోవటం మానేసి నేను చెప్పిన దాంట్లో పాయింట్లు ఉన్నాయో లేదో ఆలోచించండి. మన కోసం నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్న ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని మనం సపోర్ట్గా నిలబడదాం. నిలబడి మనకు కావాల్సింది మనం సాధించుకుందాం. ఈ రోజున మనం ఏంటి అనేది కూడా మనం నిరూపించుకుందాం. బీసీలు దేనికి తీసుకోరని కూడా నిరూపించుకుందాం. మీరంతా కూడా కలిసికట్టుగా పోరాటాలు చేస్తారని